లగచర్ల రైతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి రైతు సంఘం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు పెట్టి రైతులు భయభ్రాంతులకు గురిచేసి భూమి లాక్కోవడం జరుగుతుందని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ శర్మ తెలిపారు. లగచర్ల రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని వారు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మద్దతు ఇస్తామన్నారు. లాకప్లో పెట్టి 30 డిగ్రీ ప్రయోగించి ఇలా జైల్లో హార్ట్ అటాక్ వస్తే కూడా వేడీలు వేసి తీసుకున్న సంఘటన నిజంగా సభ్య సమాజానికి సిగ్గుచేటు. రైతు లోకం రేవంత్ రెడ్డి నిన్ను తప్పకుండా గద్దెంచుడు ఖాయం. నువ్వు ఏదైతే రైతు వ్యతిరేక ధోరణులు అవలంబిస్తున్నావో రైతులు గమనిస్తున్నారు. రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా ఎగ్గొట్టావు, రైతు రుణమాఫీ చేస్తున్నావు, ఇప్పటి వరకు కూడా చేయలేదు. మొత్తం అబద్ధం మాటలు. డిసెంబర్ 7వ తారీఖు నాడు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. రైతు బంధును 10,000 నుంచి 15,000కు పెంచుతా అని చెప్పిండు. పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఎన్నో రైతు భరోసాలు ఇస్తా అన్నాడు. ఏది కూడా లేదు. మరి రైతులను మొదటి నుంచి కూడా మోసం చేస్తానే ఉన్నాడు. సంగారెడ్డి